నిరుద్యోగుల పట్ల చాలా కష్టపడి ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. సో ఈరోజు నామినేషన్కి వెళ్తున్నా ఉన్నారు. మరి నామినేషన్లో మరి ఏ అంశాలు మరి జూబ్లీస్ ప్రజలకు చెప్తారో అడుగుదాం. సార్, ఈరోజు నామినేషన్ చేస్తున్నారు, నిరుద్యోగులకు అండగా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతుంది? అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగ సమస్య అలాగే ఉంటా ఉన్నది. వాళ్ళు ఎన్నికల్లో ఏవేవో హామీలు ఇస్తారు కానీ నిరుద్యోగ సమస్య పరిష్కార మూలాలు కనుగొనే ప్రయత్నం చేయడం లేదు. రోజుకు లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కానీ ఇంతవరకు ఏ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదు. కానీ ఆ నోటిఫికేషన్ల సాధనే లక్ష్యంగా మా నిరసన గళాన్ని వినిపించడం కోసం నిరుద్యోగుల తరపున అస్మా అనే ఒక నిరుద్యోగిని నిలబెట్టడం జరిగింది. కాబట్టి మా గెలవచ్చు ఓడిపోవచ్చు కానీ మా సమస్య పరిష్కార మూలాలు కనుగొనేందుకు, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచేందుకు, మా సమస్యని రాష్ట్ర వ్యాప్తం చేయడం కోసమే ఎన్నికల్లో నిరుద్యోగులు అనే వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. అక్కడ జూబ్లీహిల్స్ ఓటర్లకు కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే ప్రతి దగ్గర నిరుద్యోగ సమస్య ఉంది కాబట్టి నిరుద్యోగులను ఆదరించండి. ఈ ప్రభుత్వాల చెంప చెల్లుమనే విధంగా ఓట్లేసి గెలిపించాల్సిందిగా. పైగా జూబ్లీహిల్స్లో దాదాపు 1,30,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నాయి. వాళ్ళ మైనార్టీ మహిళ సంబంధించినటువంటి అస్మా నిలబెడతా ఉంది. ఇవాళ ముస్లింలు అనేవాళ్ళు ఎస్సీ ఎస్టీ వర్గాల కంటే కూడా వెనకబడినటువంటి ఒక వర్గంగా మిగిలిపోయింది. వాళ్ళ సమస్య పరిష్కార మూలాలు వీధిన తిరిగి ఆ ముస్లిం యొక్క ఓటు బ్యాంకును కూడా మేము పొందే ఒక ప్రయత్నం చేస్తాం. నాట్ ఓన్లీ నిరుద్యోగ సమస్యే కాదు, ఈ రాష్ట్రం యొక్క వెనుకబాటుతనానికి ఇవాళ 2 ఏళ్ల సంది ఈ ప్రభుత్వం ఏమైనా పని చేసిందంటే ఏ ఒక్క పని కూడా చేయలేదు. ఈ ప్రభుత్వంతో ఏమీ కాదని తేలిపోయింది. అన్ని వ్యవస్థలు కుప్పగూలినాయి. కాబట్టి ఈ వ్యవస్థను మొత్తం కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు నామినేషన్ కార్యక్రమానికి. ముందు కూడా వీధి గల్లీ తిరిగి మా సమస్యని జనానికి వివరించి ఓట్లు పొందడానికి మేము ప్రయత్నం చేస్తాం. అశోక్ గారు, ఒకవైపు ఏమో అధికార పార్టీ, ఒకవైపు ఏమో గతంలో 10 ఏళ్ళ అధికారం చలాయించిన పార్టీ, ఇప్పుడు సెంట్రల్లో అధికారంలో ఉన్నటువంటి ఒక పార్టీ. ఈ 3 పార్టీలను తట్టుకుని మీరు ఎలాగ? ఎందుకంటే మీరు చూసేస్తుంటే సామాన్యులు, మీ దగ్గర రూపాయి లేదు. గెలవాలా అనే ఉద్దేశం కాదు, మా సమస్య పరిష్కారం. అంటే ఈ మా యొక్క నామినేషన్ ద్వారా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము గెలవాలన్న ఉద్దేశంతో మేము నామినేషన్ ఏం వేయడం లేదు. గెలుస్తామా ఓడితే అంశం పక్కన పెడితే సమస్య 2 లక్షల ఉద్యోగాలు ఈ గవర్నమెంట్ ఇవ్వలేదు. వీళ్ళు కేవలం ఇచ్చిన ఉద్యోగాలు మాత్రం పత్రాలు ఇచ్చారు. వాళ్ళ కనీసంగా 7-8 లక్షల మంది ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు 20,000 ఉద్యోగాలు కొట్లాడుతున్నారు. గ్రూప్స్ ఉద్యోగాల కోసం కొట్లాడుతూ ఉన్నారు. ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వడం లేదు. ఆ నోటిఫికేషన్ల సాధన లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. పైగా రాష్ట్రం 6 గ్యారంటీలు ఇచ్చి ఏది కూడా చక్కగా అమలు చేయకుండా ఇబ్బంది పడుతున్న సందర్భం. వాళ్ళ జీతాలు ఇవ్వలేని పరిస్థితికి రేవంత్ రెడ్డి సార్ తీసుకుపోయింది. కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ఈ ఎన్నికల ద్వారా వివరించే ఒక ప్రయత్నం చేస్తాం. కానీ ముఖ్యంగా చూసుకుంటే మీరు ఆస్మా అనే ఒక ముస్లిం క్యాండిడేట్ని మనం అనుకున్నాం. ఎందుకంటే ఎప్పటి నుంచో మీరు అక్కడ నిలబెట్టాలనుకున్న ఆమె కూడా గతంలో ఒక ప్లకార్డ్ పట్టుకుని మొత్తం ఆ నియోజకవర్గంలో తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ముస్లిం మైనారిటీ ఓట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి సో ఇది ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేద్దామని ఇలా ప్లాన్ చేస్తున్నారని చెప్పి చాలా మంది మీ మీద ఎలిగేషన్ చేస్తా ఉన్నారు. చేయవచ్చు, ఎలిగేషన్లు ఎప్పుడు చేస్తూ ఎప్పుడైనా ఉంటారు. మన మీద నెగిటివ్ మాట్లాడే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వాళ్ళు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ముస్లిం మహిళ కాబట్టి ముస్లిం ఓట్లు కొల్లగొట్టాలనే మా ప్రధాన ఉద్దేశం కాదు. కాబట్టి ఇవాళ ముస్లింలు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా నిరుద్యోగులుగా మారుతారు. ముస్లిం నిరుద్యోగుల, హిందూ నిరుద్యోగుల అంశం పక్కన పెడితే మా నిరుద్యోగ సమస్య కాబట్టి ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్నాయి. ఆ వర్గానికి సంబంధించిన ఒక మహిళ నిలబడతా ఉంది. కాబట్టి ఆ సమస్యని తొందరగా వాళ్ళకు అర్థం చేయించడానికి అస్మా అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి అస్మా నిలబెట్టడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అశోక్ సార్ ఎప్పటి నుంచో స్టూడెంట్స్ పట్ల ఎంతో నిబద్ధతగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ఈ అంశంలో అశోక్ గారు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ నిరుద్యోగుల పట్ల ఎంతో కన్సర్న్తో వాళ్ళకి అండగా నిలబడుతూ వచ్చారు. ఇప్పుడు నామినేషన్ కూడా వేసి వాళ్ళ నిరసనని తెలిపే కార్యక్రమం అయితే చేయబోతా ఉన్నారు. సో చూద్దాం మరి ఏం జరుగుద్ది అనేది. ఓవర్ టు స్టూడియో.